ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే రాపాక వారి గృహములో, బొంతు వారి గృహములో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. అలాగే బొంతు వారి గృహములో జన్మించినటువంటి సోదరుడు శ్రీను గారిని బట్టి, నరేష్ను బట్టి, శ్రీను గారి యొక్క కుమారుడు నరేష్ను బట్టి, అలాగే రాపాక వారి యొక్క గృహములో రత్నశ్రీని బట్టి, ఇరువురుని బట్టి మనమందరము ఈ స్థలానికి చేరి ఉన్నాము. కాబట్టి ఇరువురు అలాగే వారు ఎప్పుడో ఏకపరచబడ్డారు. మరి ఆ దినాన్ని ఎలా జరిగిందన్నది దేవునికి వారికి తెలుసు, ఇక్కడ ఉన్న చాలామందికి తెలుసు. దైవజనుల సమక్షములో వారు ఏకపరచబడాలి. వారు దైవజనుల సమక్షములో భార్యాభర్తలు అని సర్టిఫై చేయబడాలి అని దినాన్ని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క నామములో ఏది ఏమైనా గృహస్థ జీవితంలో అలాగే ఒక కుటుంబము ఈ భూమి మీద సజీవంగా చక్కగా నడవాలి అంటే స్త్రీ పురుషులు ఇరువురు కూడా ఒకే మనసు కలిగి ఉండాలి, ఒకే అభిప్రాయం కలిగి ఉండాలి, ఒకే ఆలోచన కలిగి ఉండాలి, ఒకే ఉద్దేశం కలిగి ఉండాలి. అలాగుంటేనే సమానంగా నడుస్తుంది. 2 ఎడ్ల బండి ఉండేది, ఇప్పుడు లేవులండి, తగ్గిపోయినాయి, ఎక్కడో కనబడుతూ ఉన్నాయి. ఆ 2 ఎడ్ల బండి కట్టిన తర్వాత 2 ఎడ్లు కూడా ఎలపల ఉన్న ఎద్ది, లోపల ఉన్న ఎద్ది ఏ అడుగైతే వేస్తుందో ఎలపలది, లోపలది కూడా అదే అడుగు వెయ్యాలి. ఆ రీతిగా వేయకపోతే బండి సమానంగా వెళ్ళదు, వంకరగా టింకరగా వెళుతుంది. కాబట్టి ఈ భార్యాభర్తలు అనేటువంటి 2 ఎద్దులు ఈ భూమి మీద సమానంగా చక్కగా నడిస్తేనే కుటుంబం సక్రమంగా నడుస్తుంది. ఓ ఎద్దేమో ఓ రకంగా, ఓ ఎద్దేమో ఇంకో రకంగా ఉంటే కనుక ఆ కుటుంబము సరైన రీతిలో ఉండదు. అలాగే ప్రేమ అనేది ఎలా ఉంటుంది అంటే కొన్ని అందాలను బట్టి ప్రేమ వెళ్ళిపోతూ ఉంటుంది. కొంతమంది అందాన్ని చూసి ప్రేమించేవారు ఉన్నారు, కొంతమంది ధనాన్ని చూసి ప్రేమించేవారు ఉన్నారు, కొంతమంది బలాన్ని చూసి ప్రేమించేవారు ఉన్నారు, కొంతమంది తలకట్టును చూసి ప్రేమించేవారు ఉన్నారు, కొంతమంది పళ్ళు కట్టును బట్టి ప్రేమించేవారు ఉన్నారు. ఏ ప్రేమైనా ప్రేమ అనుకుంటున్నారు చాలామంది. కానీ దేవుని యొక్క నామములో ప్రేమ అనేది అదొక గుడ్డి లాంటిది. అది కొంత లెక్క నడిచిన తర్వాత ఆ ప్రేమ ఏమైపోద్ది అంటే కనబడదు. కొద్ది రోజులు అలా బాగానే ఉంటుంది. ఆ కొద్ది రోజులు గృహస్థ జీవితంలోనికి వెళ్ళిన తర్వాత కొంచెం కష్టం వచ్చేసరికి నిన్ను ఎందుకు ప్రేమించానో నాకే అర్థం కాదంటాడు. అవునా కదా? అలాగే మళ్ళీ భార్య అంటది, ఏమంటుంది తెలుసా? అనవసరంగా ఆడినవనో ప్రేమిస్తే వదిలిపోయి నిన్ను ప్రేమించాను అంటుంది. కాబట్టి ఆ పరిస్థితి లేకుండా ఉండాలి అంటే ఈ 2 ఎడ్లు కూడా ఎలా నడవాలో తెలుసా? ఒకే అడుగు బాటల్లో నడవాలి, ఒకే ఆలోచనలో నడవాలి. పెద్దవారు అనేవారు మంచము కంచము అన్నీ ఒకటి అవ్వాలి అనేవారు. అవునా? అలాగుంటేనే ఏమవుతుందో తెలుసా? అలాగే చక్కగా నడుస్తుంది. కాబట్టి అలాగే మీరు ప్రేమించుకొని గృహస్థ జీవితం నడిపించుకొని
చక్కని రీతిలో వెళుతున్నటువంటి మీరు ఈ దినాన్ని నలుగురిలో దైవజనుల సమక్షంలో, దేవుని సమక్షంలో, అలాగే భార్యాభర్తలని ప్రకటన చేయబడడానికి మీరు ఇక్కడ చేరి ఉన్నారు. మీ గృహస్థ జీవితము, అలాగే మీ గృహస్థ జీవితము ఈ భూమి మీద ధన్యకరముగా, దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా, మేలుకరముగా, పిల్ల పాపలతో, చిరు సంపదలతో వర్ధిల్లాలి అంటే మీ ఇరువురి యొక్క మనసులు కలవాలి. మనసులు కలుపుకొని దేవుని యొక్క కృపలో ఎదిగినట్లయితే ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలు మీకు దేవుడు మెండుగా ఇస్తాడు. దానికంటే ముందుగా ఏమి ఉండాలో తెలుసా? మీ ఇరువురు కూడా బలిపీఠాన్ని కట్టుకోవాలి. క్రీస్తు సంఘములో బలిపీఠాన్ని కట్టుకోవాలి. పాత నిబంధన గ్రంథములో బలిపీఠాలు ఉండేవి. అనగా చిన్న పాపం చేస్తే చిన్న బలి, పెద్ద పాపం చేస్తే పెద్ద బలి, పావురాలను, జంతువులను, వాటిని వీటిని అలాగే బలి ఇస్తూ ఉండేవారు. పాపాలు చేసి బలులను అర్పిస్తూ ఉండేవారు. ఆ బలులు అర్పించి పాపం పోయింది అనుకునేవారు, కానీ పాపం ఏమీ పోయేది కాదు. అలాగే ఆ బలిపీఠాన్ని దగ్గరికి వెళ్ళి బలి అర్పించి దేవునిని గణపరుస్తూ ఉండేవారు. ఆ రీతిగా ఉండగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఈ భూమి మీదకు వచ్చి ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవాళి గురించి ఆయన బలియాగము చెందాడో ఆనాటి నుండి ఏమీ లేకుండా పోయింది అంటే బలులను దేవుడు తీసివేశాడు. ఆ బలిపీఠము ఎక్కడికి వచ్చిందంటే మోకాళ్ళ బలిపీఠంలోనికి వచ్చింది. ప్రతి మానవుడు కూడా, ప్రతి భార్య భర్త కూడా ప్రతి దినము ఏమి చేయాలి అంటే మోకాళ్ళ బలిపీఠము వేయాలి. ఆ మోకాళ్ళ బలిపీఠము వేసి ఆ దేవునిని వేడుకుంటూ, దేవా ఈ దినము వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచావు, మా కుటుంబాన్ని ఉంచావు, మమ్మల్ని ఇంకా నీ కృపలో నీకు ఇష్టమైన బిడలుగా క్షేమకరంగా ఉంచు నాయనా. మాలో ఎటువంటి హెచ్చు తగ్గులు లేకోకుండా క్షేమంగా మేము ఉండాలి ఈ భూమి మీద. మాతో పాటుగా మా కుటుంబాలు, మా సంఘము, మా గ్రామం ఉండాలి అని ప్రతిదినము కూడా మోకాళ్ళ బలిపీఠము ఎదురు వేయాలి. మీ ఇద్దరమయ్యాని మళ్ళీ ఇంకెవరైనా వస్తే, ఎవరైనా అనగా ఏ కుమార్తె కుమారుడు వస్తే వాడిని కూడా మీ ఇద్దరమయ్యాన్న బలిపీఠము వేయించాలి. మోకాల బలిపీఠము వేయించి అందరూ కూడా దేవునికి బలిపీఠము కట్టేటువంటి వారిగా ఉండి ఆ ప్రభువులో ఎదిగితే మీ గృహములో ఏ లోటుపాటులు లేకుండా ఉంటాయని దేవుని యొక్క లేఖనాలను బట్టి మనం చూస్తూ ఉన్నాం. దానియేలు గారు దేవుని మాటలు చెప్పుతూ అలాగే మీ యొక్క ప్రేమలో ఏముండకూడదు అని చెప్పాడు అంటే మడత అయినను మచ్చ అయినను మరి ఏదైనను లేక నిర్దోషమైనదిగాను మహిమ గల సంఘముగాను నిలవబెట్టుకొనుటకై అనేటువంటి మాట అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మీ ఇద్దరి యొక్క ప్రేమలో ఏమి రాకూడదు అంటే ముడత రాకూడదు. ముడత వచ్చింది అంటే ముడతలో ఏముంటుందో తెలుసా? పురుగు ఉంటుంది. ఆ ముడతలో పురుగు ఉంటుంది. ఆ పురుగు అలాగే ఆ ఆకుని ఏం చేస్తుంది అంటే నాశనం చేస్తుంది, పసిరి లేకోకుండా చేస్తుంది. పరిసిరి లేకుండా చేసింది అంటే, ఆ పసిరిలో తనం లేకుండా చేసిందంటే ఆ ఆకు ఎండిపోద్ది. అలాగే మానవుని జీవితంలో, భార్య భర్తల ఇరువురి యొక్క జీవితంలో ఏమి రాకూడదు అంటే ముడత రాకూడదు. ముడత వచ్చింది అంటే అలాగే పురుగు వస్తుంది. పురుగు వచ్చింది అంటే ఆ పురుగు అలాగే నాశనం చేస్తుంది. అలాగే కుటుంబం ఏమైపోద్ది అంటే నాశన కోపంలోనికి వెళుద్ది. కాబట్టి భార్య భర్తలు ఇరువురిలో కూడా అలాగే ఇప్పుడున్న ప్రేమ, ఇప్పుడు ఇంచుమించులో ఇరువురు ఏకమై సంవత్సరం అయిందేమో, సంవత్సరం అయిందో 15 నెలలు అయిందో, అలాగే ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఎలా ఉన్నారో ఇక మీదట
నిత్యము కూడా ఇద్దరు కూడా ఎలాగుండదో తెలుసా? ఇప్పుడున్నట్లుగానే ప్రేమ అనురాగాలతో ఇరువురు కూడా ముందుకు వెళ్ళాలి. ఎటువంటి ముడత మీ జీవితంలోనికి రాకుండా ఉండాలి అంటే మీ ఇరువురు బలిపీఠాన్ని కట్టాలి. నిత్యము కూడా బలిపీఠాన్ని కట్టాలి. నిత్యము దేవుని సన్నిధిలోనికి రావాలి. నిత్యము దేవుని సంఘ కార్యక్రమాల్లో పాలు పొందాలి. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మీరిరువురు ఉండాలని తెలియపరుస్తూ ఈ నా మాటలు తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి ఈ మాటలు నాకంటే ముందుగా దేవుని దాసులు తెలియపరిచినటువంటి మాటలు మీ ఇరువురు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ మాటలు నిత్యము కూడా జ్ఞాపకంలో తెచ్చుకుంటూ గృహస్థ జీవితంలో ముందుకు కొనసాగించబడాలని తెలియపరుస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు మనందరి ఎన్నికల్లో దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా, అలాగే భార్యాభర్తలని అలాగే ప్రకటన చేయబడటానికి సిద్ధముగా ఉన్న మీరిరువురి జీవితంలో దేవుడు ఆశీర్వాదకరముగా ఉంచునుగాక. ఆమేన్. నరేష్, రత్నశ్రీ ఇరువురు లేచి నిలబడండి. దేవుని యొక్క నామములో ఈ స్థలములో నరేష్, రత్నశ్రీ ఇరువురు కూడా నిలబడి ఉన్నారు. వీరి జీవితంలో ఒకరినొకరు ఇష్టపడుకొని ఒకరినొకరు అలాగే ముందుకు నడుస్తూ ఉన్నారు. సమాజంలో, సంఘములో భార్యాభర్తలు అని సర్టిఫై చేసుకోవడానికై ఈ దినాన్ని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దేవుని నామములో ఈ యవన బిడ్డలు ఇరువురు ప్రభు నామములో ఎదగడానికి, ప్రభు నామంలో బలిపీఠం అనేటువంటిది కట్టుకొని ఆ ప్రభులో ముందుకి కొనసాగడానికి వారి గృహస్థ జీవితంలో, వైవాహిక జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఒకరినొకరు అర్థం చేసుకొని, ఒకరినొకరు లోబడుకుంటూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు ఆయన కృపలో దేవుని నామములో ఎదిగేటట్లుగా వీరిరువురు ఉండడానికి దేవుడు కృపనివ్వాలని, మనమందరం వీరిని ఆశీర్వదించడానికి, వీరిని దీవించడానికి మనం ఇక్కడికి చేరి ఉన్నాము. దేవదేవుడు బిడ్డలను దీవించి ఆయన కృపలో బలపరిచి నడిపించును గాక. ఆమేన్. ఈ సమయంలో అందరం కలిసి పల్లవి 1-2 చరణాలు కీర్తన పాడి తదుపరి కార్యక్రమాన్ని మనం ముందుకు నడిపించుదాం. మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు అనేటువంటి కీర్తన పల్లవి 1-2 చరణాలు. మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు, మానవ కళ్యాణ పద్ధతి మహిమ నిర్ణయించెగా, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు, కానాయను ఊరిలో చూచి పెండ్లిని, కానాయను ఊరిలో మన కథ చూచి పెండ్లిని, పానముగను ద్రాక్షరసం దానమొసగి ప్రేమిని, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు, భక్తియు విశ్వాసప్రాయుని, భక్తియు విశ్వాస ప్రేమలు భావమందు రాయుమి, ముక్తి సకలకి వీరి భక్తి మిగుల
దేవుని నామములో ఈ స్థలములో నిలబడి ఉన్నటువంటి నరేష్ రత్న ప్రియశ్రియ ఓకే రత్నశ్రీ దేవుని నామాన్ని బట్టి ఇరువురు ఆయన కృపలో ముందుకు వెళ్తూ ఉన్నారు. దేవాతి దేవుడు బిడ్డలను దేవుడు ఆశీర్వాదకరమైన దేవుడు ఉంచాలని నేను మనసారా కోరుతూ, అలాగే అన్న సూర్యరావు గారు ఫోన్ చేసి 18వ తారీఖున ఎలాగుంది నాయన అన్నాడు తప్ప దాని పొజిషన్ ఏంటి, దాని వరుస ఏంటి ఏమీ చెప్పలేదు మా అన్నయ్య. కాబట్టి మరి అది ఎలా చేయాలి, ఎలాగా ఏంటి అన్నది ఏమి అనుకోకుండా 18వ తారీఖు కార్యక్రమం బాగున్నాడు అంతే. కాబట్టి మరి ఆ పరిస్థితులను బట్టి నేను మామూలుగా ఇలా రావడం జరిగింది. మరి దేవుని నామములో వారికి సర్టిఫికేట్ ఇవ్వాలి అన్నా మరి అన్నీ ఏమీ సిద్ధం చేయలేదు, అన్నీ సిద్ధం చేసి తర్వాత ఇవ్వటం జరుగుద్ది. కాబట్టి దేవుని నామములో నరేష్, రమ్యశ్రీ, రత్నశ్రీ ఇరువురు ఒకే గ్రామం ఒకే సంఘం. కాబట్టి ఇరువురిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ, అలాగే వారు ఇద్దరు ఇష్టపడుకొని ఆయన కృపలో గురాస్త జీవితంలో నడుస్తూ భార్యాభర్తలు అని ప్రకటించబడడానికి ఈ దినాన్ని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పెద్దలందరూ ఇక అంగీకరించినట్లుగా అర్థమవుతూ ఉంది. కాబట్టి ఇరుపక్షాల పెద్దలు, ఇరుపక్షాల కుటుంబాలు అందరూ ఏకమై ఈ దినాన్ని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. కాబట్టి దేవుని నామములో ఇరువురిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ, దేవుని యొక్క కృపలో అలాగే వీరిరువురు నరేష్, రత్నశ్రీ ఇరువురు కూడా దేవుని సమైక్యములో వారు నిలబడి ఉన్నారు. నరేష్, దేవుని నామములో నీ ప్రక్కన నిలబడి ఉన్నటువంటి రత్నశ్రీని భార్యనుగా స్వీకరించి ఆమెతో కాపురము చేయడానికి ఇష్టపడుతూ ఉన్నావా? ఇష్టపడుతున్నాను. రత్నశ్రీ, నీ కుడివైపున ఉన్నటువంటి నరేష్తో కాపురము చేస్తూ ఆయన కృపలో ఆయనకు భార్యగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నావా? దేవుని నామాన్ని బట్టి వారిరువురు మాకు అంగీకారము అని చెప్పి వారు ఎంతగానో సంఘము సభ ఎదుట వారిరువురు తెలియపరిచి ఉన్నారు. అందుని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఆయన కృపలో కుటుంబ సభ్యులుగా వారు కూడా తెలియపరచవలసినటువంటి విషయం ఉన్నది. నరేష్ యొక్క కుటుంబ సభ్యులు అలాగే రత్నశ్రీ యొక్క కుటుంబ సభ్యులు ముందుకు వచ్చినట్లయితే వారి యొక్క ఉద్దేశాన్ని కూడా తెలియపరిచిన తదుపరి సూత్ర కార్యక్రమం ఉంది. కార్యక్రమాన్ని జరిపించి రిజిస్టర్ కార్యక్రమం జరిపించుదాం. రావాలండి. రావయ్యా యేసునాదా మా రక్షణ మార్గము స్వామి, రావయ్యా యేసునాదా మా రక్షణ మార్గము, నీ సేవ చేయుమము చేపట్టుటకు రావయ్యా యేసునాదా, నీ సేవ
చేపట్టుటకు రావయ్యా యేసునాథా, నీ సేవ చేయుమా చేపట్టుటకు రావయ్యా యేసునాథా. దేవుని నామములో ఇరుపక్షాల సంరక్షకులు స్థలములో ఉన్నారు. అలాగే నరేష్, రత్నశ్రీ ఇరువురు ముందుగా మాకు ఎటువంటి అభ్యంతరం లేవు. ముందే ఎలాగైతే మేము ఇష్టపడుకొని సహజ సేవనము చేస్తూ ఉన్నామో అలాగే మేము ఇక మీదట నిత్యము కూడా ఒకరినొకరు సహజ జీవనము చేయడానికి మాకు అంగీకారమని వారు తెలియపరిచారు. అలాగే వారు సహజీవనము చేయడానికి కుటుంబ సభ్యులు ఏమైనా అభ్యంతరాలు ఏమైనా ఉంటే ముందే చెప్పాలి. మీ పేరు అయ్యారు శ్రీను గారు, అలాగే నరేష్, అలాగే రత్నశ్రీతో భార్య భర్తలుగా వారు ఏకపరచబడి సహజీవనము చేయడానికి మీకు అంగీకారమేనా? అభ్యంతరం లేదండి, అంగీకారం. అలాగే సహజీవనము చేయడానికి వారికి అంగీకారమని వారు తెలియపరిచారు. అందును బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. రాపక్క వారు రత్నశ్రీ వారి యొక్క తండ్రి గారు తల్లి గారు స్థలంలో ఉన్నారు. అలాగే రత్నశ్రీ నరేష్తో కాపురం చేయడానికి మీకు ఏమైనా అభ్యంతరములండి? వారు కూడా చక్కని రీతిలో మాకు అంగీకారమని వారు తెలియపరిచారు. అందును బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ, అలాగే వారు సహజీవనము చేయడానికి కలిసి ఉండడానికి ఒకరినొకరు ఇరుపక్షాల కుటుంబాలు కలిసి జీవించడానికి వారు అంగీకరించారు, ఇరుపక్షాల సంరక్షకులు. కాబట్టి దేవుని నామములో నరేష్ ముందుకు రమ్మ, అలా ముందుకు అమ్మ, మీరు మధ్యకు రండి. నేను మధ్యకు వెళ్ళు, ఇక్కడికి. ఓకే, నా చిన్న నరేష్ ఎదురు బదురు తిరగండి మీ ఇద్దరు. అలాగే మీరు కలిసి ఉండడానికి వారు ఇరువురు కలిసి దేవుని యొక్క నామములో ఈ భూమి మీద భార్య భర్తలుగా ఉండడానికి కోసమై అలాగే ఏర్పాటు చేయబడినటువంటి కార్యక్రమాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ, మీరు నరేష్ యొక్క కుడి చేపట్టుకోండి, మీరు పాప కుడి చేపట్టుకొని కలపండి. మీరు పక్కకి తల్లి పక్కకి వెళ్ళి ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన పట్టుకునండి. సృష్టికర్తమైన మా యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తూ, నేను వేరు వేరు గ్రామాల్లో కుటుంబాల్లో వేరు వేరు తల్లిదండ్రులకు జన్మించి ఇదిగో నాయన నరేష్ రత్నశ్రీ వారు ఇరువురు ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరినొకరు లోబడుకుంటూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ నీ కృపలో వారు ఎదుగుతూ కుటుంబ సమక్షంలో వారు అలాగే సమాజంలో భార్య భర్తలని ప్రకటన చేసుకోవడానికి నేను ఈ దినాన్ని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాయన ఇరువురికి మాకు అంగీకారమని వారు చేతులు కలిపి ఉన్నారు. నాయన నరేష్ రత్నశ్రీ వారి జీవితాల్లో గొప్ప కార్యాలు మీరు జరిగించి ఇరువురు కుటుంబాల్లో ఆశీర్వాదాలు కుమ్మరించి నీ నామంలో నడిపించి మీరు మహిమ పొందుకొని మీరే నీ ఆశీర్వాదాలు నీ దీవులతో నింపి మీరు మహిమ పొందుకొనమని కార్యక్రమాలు సహకరించిన ఈ బిడ్డలను మీరు బలపరిచి నడిపించి సహాయం చేయమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామములో ఇంతవరకు చక్కని రీతిలో
ఈ కార్యక్రమంలో సహకరించిన ప్రియ బిడ్డలను బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఈ సమయంలో ప్రకటన చేయబోతూ ఉన్నారు. ప్రమాణాలు చేయబోతున్నటువంటి ప్రమాణము మీరిద్దరూ కూడా మీ ఇరువురు జీవితాంతము ఈ ప్రమాణాలు జ్ఞాపకం చేసుకుంటూ మీ గృహస్థ జీవితంలో వైవాహిక జీవితంలో ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఆయన కృపలో ముందుకి వెళ్ళాలని నేను మనసారా కోరుతూ ఉన్నాను. బొంతు నరేషు అని నేను, బొంతు నరేశు అని నేను, రాపాక రత్నశ్రీ అని నేను. రాపాక రత్నశ్రీ ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు మన జీవితాంతం దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై ఎవరి భార్యనిగా నా భార్యనిగా చేసుకుంటున్నాను ఇలాగ జరిగించునని దేవుని ఎదుట సంఘము ఎదుట తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో ప్రమాణము చేయుచున్నాను. బాబు, ఈ ప్రమాణము నీ జీవితంలో జ్ఞాపకం ఉంచుకోండి. దేవాతి దేవుడు నిన్ను, నీ భార్యను, కుటుంబాలను దేవదేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. రాపాక రత్నశ్రీ అని నేను, బొంతు నరేష్ అని నేను, ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి నీకు లోబడి నిన్ను ప్రేమించి నా భర్తనుగా చేసుకుందునని ప్రమాణము చేయుచున్నాను. తల్లి, ప్రమాణము నీ జీవితంలో జ్ఞాపకం ఉంచుకోనండి. దేవాతి దేవుడు నిన్నును నీ భర్తను ఆయన కృపలో బలపరిచి ఆయన ఆశీర్వాదాలతో భూమి మీద కావలసిన ఆశీర్వాదము ఆరోగ్యాలతో ఇరు కుటుంబాలను ఆశీర్వాదకరముగా దీవెనకరముగా దేవుడు ఉంచి నిన్నును నీ భర్తను దీవించి బలపరిచి నడిపించును గాక. ఆమేన్. ఈ సమయంలో వీరిరువురు భార్యాభర్తలని ప్రకటింపబడడానికి కావలసిన సూత్రాలు ఏమైనా ఉంటే దయచేసి తీసుకురండి. సూత్రాలు ఎలా పెట్టండి? సూత్రాలు దండలు ఎక్కడ ఉన్నాయి? పూల దండలు.
సమయంలో నరేష్, రత్నశ్రీ ఇరువురు భార్యాభర్తలు అని ప్రకటించబడడానికి పెండ్లి కుమారుడుగా నరేష్ రత్నశ్రీ మెడలో మంగళసూత్రమును ధరిస్తూ ఉన్నారు. రత్నశ్రీ నరేష్కి ఉంగరము వాసిని ఏర్పాటు చేసి దేవుని యొక్క నామములు వారిరువురు భార్యాభర్తలు అనేటువంటి నామకరణ చేయబోతూ ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క కృపలో చిన్న ప్రార్థన. దేవా, నీకు వందనాలు. నీ నామములో నరేష్, రత్నశ్రీ ఇరువురు ఒకరినొకరు నాయనా ప్రేమానురాగాలతో ఎదుగుచు ఈ భూమి మీద నాయనా భార్యాభర్తలుగా వారు నాయనా నీ కృపలో వారు ఏర్పరచబడుతూ ఉన్నారు. మీరు నిర్ణయించినటువంటి నిర్ణయము మేము ఏమీ చెప్పలేము నాయన. నీ చిత్తమే ఈ భూమి మీద జరగాలి అని మేము అనుకుంటూ ఇదిగో నాయన నీ కృపలో ఈ బిడ్డలు ఇరువురు నాయన ప్రమాణాలు చేసి ఉన్నారు. ఆ ప్రమాణాలు నాయన వారిద్దరు జీవితాంతము నాయన జ్ఞాపకం ఉంచుకుంటూ నీ కృపలు ఎదగడానికి నీ సహాయము చేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు నీ కృపలో వారిని మీరు బలపరిచి నడిపించి సహాయము చేసి మహిమ పొందుకోవడమని ఇదిగోనైనా నరేష్ రత్నశ్రీ మెడలో సూత్రము కొడుతున్నాడు. అలాగే రత్నశ్రీ నాయన నరేష్కి ఉంగరమును ధరింపజేస్తూ ఉంటుండగా వీరి దాంపత్య జీవితంలో నాయన కుమార్తెలను కుమారులను భూపాలములను ఆరోగ్యాలతో నింపి నీ కృపలో వీరిని బలపరిచి నడిపించి సహాయము చేసి మహిమ పొందుకోనమని యేసునామమున వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. కొంచెం సరిపోట్లేదా? నిత్య నమ్మకమును స్థిరమైన ప్రేమకును చుట్టుపట్టేస్తున్నాను సార్. చూచి అనగా ఈ మంగళసూత్రమును నీకు ధరింపజేయుచున్నాను, అంగీకరించు. సమయంలో పెండ్ల కుమార్తె పెండ్ల కుమారునికి ఉంగరమును ధరింప చేయబోతూ ఉన్నారు. ఉంగరపు వేలు. నిత్య నమ్మకమును స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ ఉంగరమును నీకు ధరింపజేయుచున్నాను, అంగీకరించుము.
ఈ సమయంలో నరేష్ రత్నశ్రీ దాంట్లో మార్చుకోబోతున్నారు. దేవరని దీవెనలో ధారాళముగాను వేరులపై పాగుగా వేగమి దిగనేమో పావన యేసుని త్వరగను. దేవరని దీవెనలో ధారాళముగాను వేరులపై పాగుగా వేగమి జగనేమో పావన యేసుని త్వరగను. వాసిగని దాసులము చేసిన ఈ మొర తీసుకొని మాసకలేశ్వర్ నీసుతుడు యేసుని పేరిట ప్రోమవిన్. దేవరని దీవెనలు ధారాళముగను వేరులపై పాగుగా వేగమి దిగనేమో పావన యేసు త్వరగను. నీ కవుని నీ కరుణ ఆఖరు వరకును లోకములో శోకము నీకై ఏకముగా ప్రాకటముగను చేకొనుము. దేవరని దీవెనలు ధారాళముగను వీరులపై పాగుగా వేగమి దిగనేమో పావన యేసుని త్వరగను. దంపతులు దండిగని రాత్రిలో వెలయుచు సంపదల సంగుగా నింపుగా పెంపరచు సరింపుడు వీరు చుకించుటకై దేవరని దీవెనలు ధారాళముగను వీరుల పేగం దిగనేమో పావన యేసు త్వరగను. ఈ సమయంలో రిజిస్టర్ కార్యక్రమం జరగబోతా ఉంది. ఎవరైనా ఒకరు వధువులను ఉద్దేశించి ఒక ప్రత్యేకమైన కీర్తన పాడుతూ ఉంటే రిజిస్టర్ కార్యక్రమం జరుగుతుంది. రిజిస్టర్ కార్యక్రమం అయిన తర్వాత ప్రార్థన ఆశీర్వాదం ఉంటుంది. ప్రార్థన ఆశీర్వాదం అయిన తర్వాత మేనమాంగారు సుట్లయ్య ఉన్నాయి, అవి ఏర్పాటు చేయవలసిందిగా నేను మనం చేస్తూ వెళ్ళిపోవద్దు. ఒక 5-10 నిమిషాలు క్లోజ్ అవుద్ది. దయచేసి మాతో సహకరించవలసిందిగా మనం చేస్తూ ఉన్నా. మంచిదండి. మహేష్ వచ్చి ఒక ప్రత్యేక పాట పాడతాడు. మహేష్ దయచేసి ఎవరు కంగారు పడొద్దు, అయిపోయింది. అందరూ భోజనానికి వెళ్ళిపోదాం. ఎవరు కంగారు పడొద్దమ్మా. ఒక్క 2 నిమిషాలు సహకరించండి.
సేవలో సహచారినిగా నారిగా నారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు వివాహమున్నది పవిత్రమైనది గనుడైన దేవుడు ఏర్పరచినది గనుడైన దేవుడు ఏర్పరచినది సునీల్ ఎక్కడ? సునీల్, దొండపాటి సునీల్. దొండపాటి సునీల్. ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు వివాహమన్నది పవిత్రమైనది గనుడైన దేవుడు ఏర్పరచినది గనుడైన దేవుడు ఏర్పరచినది దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా వేరుగా ఉన్నవారిని ఒకటిగేల చేసినాడు దేవుడు వేరుగా ఉన్నవారిని ఒకటిగైల చేసినాడు దేవుడు వివాహమన్నది పవిత్రమైనది గనుడైన దేవుడు ఏర్పరచినది గనుడైన దేవుడు ఏర్పరచినది గనుడైన దేవుడు ఏర్పరచినది ఈ సమయంలో పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఇరువురు లేచి నిలబడండి. నరేష్, రత్నశ్రీ ఇరువురు లేచి నిలబడవలసిందిగా మనం చూస్తూ ఉన్నాం. ఆఖరి ప్రకటన చేస్తూ ఉన్నాను. అలాగే నరేష్, రత్నశ్రీ ఈ ఇరువురు దేవుని నామములో వేరు వేరు కుటుంబాల్లో జన్మించి ఈ దినాన్ని ఒకటిగా చేయబడి దేవుని నామములో
పెండ్ల కుమారుడు నరేష్, పెండ్ల కుమార్తె రత్నశ్రీ. ఈ ఇరువురు ఈ పరిశుద్ధ వివాహమునకు సమ్మతించి సంగతి దేవుని సముఖమందును సంఘము ఎదుటను బయలుపరచి ఒకరికొకరు ప్రమాణం చేసి ఉంగరములు మంగళసూత్రములు ఇచ్చిపుచ్చుకుంటూ వలనను చేతులు కలుపుకుంటూ వలనను దీనిని తెలిపినారు గనుక వీరిద్దరూ భార్య భర్తలని తండ్రి అయిన దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి వీరిద్దరూ భార్య భర్తలని ప్రకటన చేయించు ఉన్నారు. దేవుడు జతపరిచిన వారిని కడకు మీరిద్దరైనను ఎడబాయకూడదు. దేవాతి దేవుడు మిమ్మలను దీవించి బలపరిచి నడిపించి ఆయన ఆశీర్వాదాలతో, ఆయన దీవెనలతో, ఆయన కృపలతో ఈ భూమి మీద మీ ఇరువురు ఆశీర్వాదాలతో నింపబడి నడిపించబడి ఆయన దీవెన ఆశీర్వాదాలు నిత్యము మీ ఇరువురికి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. మోకరించండి ఎదురుబదురుగా. ఈ సమయంలో దేవుని సేవకులు పెద్దలు అందరూ దయచేసి రండి. దేవుని నామములో మనము ప్రార్థన ఆశీర్వాదంతో కార్యక్రమాన్ని ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాం. ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రాలు. నీ ఘనమైన పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు నీకే చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఇంతవరకు నాయన ఈ యొక్క బొంతివారి కుటుంబంలో జరగబోతున్నటువంటి ఈ యొక్క శుభకార్యమును, రాపాక వారి కుటుంబంలో జరుగుతున్నటువంటి శుభకార్యమును సక్రంగా మర్యాదకరంగా ప్రార్థన చేసి కార్యక్రమం ప్రారంభిస్తూ ఉండగా మీరు మాకు తోడుగా ఉండి నాయన విడివిడిగా ఉన్నటువంటి ఇద్దరిని కూడా ఈ యొక్క సంఘ సమక్షములో, బంధువుల సమక్షములో, దైవ సేవకుల సమక్షములో, రిజిస్టర్ గారి గవర్నమెంట్ రిజిస్టర్ గారి అయినటువంటి దైవజనులు అహరోనయ్య గారి ద్వారా నాయన వీరిద్దరిని ఈ పరిశుద్ధాలయంలో జతపరిచినందుకు నీ స్తోత్రాలు. అలాగే ప్రభా, ఇప్పుడు విడివిడిగా రెండు పేర్లతో జీవించిన వారు ఇప్పుడు ఒక ఇంటి పేరుకి నాయన బొత్తువారింటి పేరుకి రాపాక వారు ఆడబడుచు వెళ్ళింది కాబట్టి వారు కుటుంబ జీవితంలో, దాంపత్య జీవితంలో వారికున్న సమస్యలన్నిటి కూడా యేసు నామములో తీరిపోయి వారు ఐక్యపరి సమాధానపరిచి వారు బ్రతుకు దినములన్నిటినీ కూడా ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, పిల్ల పాపలతో, దీవెన ఆశీర్వాదాలతో వారు మెండిగాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇరువురి కుటుంబాలను కూడా దీవించండి. సాక్షార్థమై నీవు మాకు తోడుగా ఉండి ఎంతవరకు నడిపించిన గొప్ప దేవానికి స్తోత్రాలు. అలాగే ఇక మీదట వారు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ ఆయన ఒకరి పట్ల ఒకరు ప్రేమ ఐక్యత కలిగి ఎవరి పట్ల ఒకరికి ద్వేషం అనేది రాకుండా దైవ సేవకులు చెప్పిన రీతిలో ఆ యొక్క కలంకం అనే ముడత వచ్చినప్పుడు ఆ యొక్క పురుగు కుటుంబంలో చేరి తొలిచివేస్తూ ఉంది. అటువంటిది పురుగును రాకుండా యేసు నామములో వారు ధైర్యముగా ముందుకు సాగి వారు దాంపత్య జీవితంలో, ఆ యొక్క సంసార జీవితంలో ముందుకు ప్రయాణం చేసే గొప్ప ధైర్యమును, ధన్యతను, విశ్వాసమును బిడ్డలకు మీరిచ్చి నీ కృపతో నింపమని ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో దైవ సేవకుల సమక్షములో, బంధువుల సమక్షములో ప్రార్థన చేసి దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైనటువంటి క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దీవెన ఆశీర్వాదమును ఈ కార్యక్రమం అంతటిపైనని, బంధువులు అందరిపైనని, అలాగే రేస్టర్ గారు ఈ యొక్క వివాహం జరిగించిన కార్యక్రమం అంతటిపైనని, దైవ సేవకులందరిపైనని, నూతన వధూవరులపైనని, వారి రెండు కుటుంబాలపైనని నీరాకడ పర్యంతరము సదాకాలం తోడుండి దీవించి కాపాడును గాక. ఆమేన్. యేసు రక్తమే ఛాయం, ప్రభేసు రక్తమే ఛాయం, ప్రభేసు నామమునకు సంపూర్ణ విషయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. వాళ్ళందరికీ